హలో అండి. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రమోషన్ కొద్దీ ఒక పెద్ద ఎక్స్బాక్స్ లేక్ మధ్యలో పెట్టారు టొరాంటోలో. అది చూడడానికి మేము వెళ్ళినప్పుడు అది ఎక్కడ పెట్టారో తెలియదు, సో అది వెతుక్కుంటూ వెళ్ళడం. అండ్ 2020లో నేను ఎక్స్బాక్స్ పికప్ చేసుకున్నప్పుడు ఆ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. కనిపించింది మా ఎక్స్బాక్స్. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రమోషన్ కొద్దీ పెద్ద ఎక్స్బాక్స్, అప్పుడు అది ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్, చూడడానికి ఏదో మినీ ఫ్రిడ్జ్లో ఉంటుందని చెప్పి జోక్స్ కూడా వేశారు ఆ టైంలో. అది వాళ్ళు అక్కడ లేక్ మధ్యలో ప్రమోషన్ కొద్దీ అట్లా డిస్ప్లేలా పెట్టారనమాట. ఎవరికైతే అది కనిపిస్తుందో అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుని ట్విట్టర్లో పోస్ట్ చేయండి అని ఇట్లా ఏదో చెప్పారు. మనమేమో అసలు నాకు చూడాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే, సో కానీ అది ఎక్కడ పెట్టారో తెలియదు. అయితే లేక్ మధ్యలో అంత పెద్ద ఆబ్జెక్ట్ అంటే ఈజీగా దొరుకుతుంది కదా అనుకున్నాను, కానీ ఎక్కడ వెతకాలో తెలియనప్పుడు ఎక్కడైనా వెతుకుతామండి. మేము వెతుక్కుంటూ ఫస్ట్ అట్లా తెలియకుండా ఒక పోర్ట్ ఏరియాలోకి వెళ్ళిపోయాము. అది కాదన్నారు. సో దాని తర్వాత సరే మనకు తెలిసిన ఒక లేక్ కనిపించే ఒక ఏరియాకి వెళ్దాము, అక్కడ నుంచి చూస్తే మనకి లేక్ మధ్యలో కదా ఏదో ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తుంది, సో దాన్ని బట్టి లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్ ఎక్కడ ఉందో అనుకున్నాం అనమాట. సో వెళ్తే అక్కడ కనిపించలేదు. సరే అని చెప్పి ఇలాగ మాకు లేక్ షోర్ పైన ఒక ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు అపార్ట్మెంట్లో 73rd ఫ్లోర్లో ఉంటారు. ఆల్మోస్ట్ ఒక క్లౌడ్స్ పైన ఉన్నట్టు ఉంటుంది వాళ్ళ ఇంటి నుంచి. సో ఆ రోజు కాదు కానీ వేరే రోజు తీసిన కొన్ని వీడియోస్ చూపిస్తాను మీకు వాళ్ళ ఇంటి నుంచి వ్యూ ఎలా ఉంటుందని. అండ్ ఒకరోజు వాళ్ళు మీకు పరిచయం చేసి వాళ్ళు ఇంకా ఆ స్టోరీ అంతా ఫీచర్లో చెప్తా. బట్ ఆ టైంలో తేజ ఫ్రెండ్ వాడు లేడనమాట, ఆఫీస్ పని మీద ఎక్కడో ఉన్నాడు. సో అతని వైఫ్ మనేకా ఉండింది. సో తనని అడిగాం, ఇది నీకు ఎక్స్బాక్స్ అని కనిపిస్తుందని ఈ బాల్కనీ నుంచి అని. తనేమో చూస్తుంది, ఏం కనిపించలేదు అంటుంది. అంటే వాళ్ళ ఇంటి నుంచి కనిపించకపోతే అసలు నిజంగా ఉందా లేదా డౌట్ వచ్చింది అనమాట. అయితే వాళ్ళు లేక్ షోర్ పైన ఉంటారు కాబట్టి మేము అక్కడ సైడ్కి పార్క్ చేసుకుని ఇట్లా వెళ్ళి చూస్తే ఎదురుండా కనిపించింది. ఆ తర్వాత తను ఫోన్ చేసి లేదు ఉంది, తను చాలా దూరంగా చూస్తుంది, ఏంటో ఎక్స్పెక్ట్ చేసింది ఏదో ఒక షిప్లా ఉంటుందని, బట్ అది షోర్కి దగ్గరలోనే ఉండే అనమాట. సో అట్లా ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టు అక్కడ ఉంది. సో ఫైనలీ ఫౌండ్ ఇట్. ఫైనలీ సినిమా we found the Xbox Series X. మనం ఎక్కడెక్కడ తిరిగాం అసలు, కొంచెమే తిరిగాం కదా, అంటే అక్కడ ఎక్కువ వెళ్ళాం కదా. నువ్వే వెతికాలి. Xbox ఏం లేదు దానిపైన యానిమేషన్, జస్ట్ నల్ల డబ్బా సో ఆ విధంగా దాన్ని కనుక్కొని అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా. నేను తప్ప ఎవరంతా ఎక్సైట్ అయ్యి ఉంటారు దానికోసం, కానీ నాకు తెలిసి మనం తప్ప ఎవరో రాలేదేమో దీనికోసం. క్రేజీ పీపుల్ అగో వాళ్ళు ఎవరో తీసుకుంటారు. బట్ ఇట్ వాస్ ఫన్. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎలా ఎక్కడుందో తెలియకుండా వెళ్ళడం అనేది ఇట్ వాస్ ఫన్. సో పాపం సింధు పార్ట్నర్ ఇన్ క్రైమ్, పాపం తను ఎప్పుడు ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. సరే చూడు, పాపం దానికి అంత ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు, కానీ పాపం నాకు ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పి తను పేషెంట్గా నాతో వచ్చి ఇట్ వాస్ ఫన్. ఇది మన ఇంటి పక్కన ఉన్న చిన్న ట్రైల్, చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది టెక్నికలీ ఓక్విల్ ఏరియా కిందకు వస్తుంది. సో మీకు ముందు వీడియోలో చెప్పినట్టు మేము బర్లోక్లో ఉంటాము. సో రోడ్డు అటుపక్క బర్లింగ్టన్, ఇటుపక్క ఓక్విల్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ట్రైల్ మీకు చిన్నగా చూపిస్తా చూడండి. సో బ్యూటిఫుల్ బ్రిడ్జ్, వాటర్. కొంచెం ఎర్లీ సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు లైట్ పురుగులు అంటాం కదా, సో ఇవన్నీ ఇక్కడ చాలా ఏరియాలో చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో నైట్ కొంచెం చీకటి పడ్డాక మీరు నడిస్తే అసలు ఎంత అందంగా అనిపిస్తుందో.
నేను చాలాసార్లు అది ఫోన్లో రికార్డ్ చేయడానికి ట్రై చేశా కానీ అంత అందంగా రావట్లేదు. మనకి ఎంత అందంగా కనిపిస్తుందో అంత అందంగా రావట్లేదు. కానీ అప్పుడు రికార్డ్ చేసిన ఒక చిన్న క్లిప్ చూపిస్తాను మీకు. సో ఆ రోజు మేము వెళ్ళినప్పుడు November 9th, సో 2020. సో ఎగ్జాక్ట్లీ November 10th, 2020 నా ఎక్స్బాక్స్ రెడీ ఫర్ పికప్ అని వచ్చిందనమాట. సో ముందు రోజు రాత్రి ఫోటోలు తీసుకున్నాం. నెక్స్ట్ డే, సో అది Day 1 రిలీజ్ అనమాట. సో మా ఇంటి పక్కనే ఈవీ గేమ్స్ అంటారు. సో యూఎస్లో గేమ్ స్టాప్ అని ఉంటుంది, ఇక్కడ ఈబీ గేమ్స్. ఇప్పుడు నౌ ఇట్స్ రీబ్రాండెడ్ అగైన్ టు గేమ్ స్టాప్. సో ఆ ఈబీ గేమ్స్కి వెళ్ళి ఎక్స్బాక్స్ పికప్ చేసుకున్నా. పెళ్ళైన వాళ్ళందరూ వీడియో గేమ్ కాన్సోల్స్ కొనుక్కోవాలంటే ఒక ట్రిక్ ఏంటంటే అది మీరు కొనుక్కున్న, అది వాళ్ళ మీ వైఫ్ ఇచ్చింది గిఫ్ట్ అని చెప్పి ఇట్లా ఏదో కథ చెప్పచ్చు అనమాట. నా ఎయిర్పోర్ట్స్ ఎక్కడో పడిపోయాయి. వాక్ వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎత్తుక్కోవాలి. చాలా సింపుల్ స్టోరీ అనుకున్నా నేను, కానీ ఇంత కాంప్లికేట్ అవుతుందని అనుకోలే. ఈ స్నోలో ఎయిర్పోర్ట్స్ కనిపిస్తాయో లేదో, బట్ ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడ చెక్ చేయడానికి ఆడియోలో బాగానే రికార్డ్ అవుతుందో లేదో చెక్ చేయడానికి పెట్టుకున్నా. సో మేబీ అక్కడ పడి ఉంటాయి. సో లెట్స్ గో. సో మనం ఇప్పుడు వాపస్ ఆ లేక్ షో దగ్గరికి వెళ్ళి మీకు ఆ లేక్ అవి చూపిస్తా అని చెప్పా కదా, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. సో ఇది లేక్, ఇదే లేక్ ఆంటారియో మన టొరంటో దాకా ఉంటుంది అన్నమాట. సో అదండి ఈ వారం మన స్టోరీ. సో అంత పెద్ద గొప్ప స్టోరీ ఏం కాదు కానీ, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. వెళ్ళడం ఇదంతా ఇట్ వాస్ ఫన్. వచ్చే వారం మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.